నమస్కారం. స్టాలిన్ చిత్రం రిలీజ్ అయ్యి దాదాపు 2 దశాబ్దాలు కావస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ నా పుట్టినరోజున అంటే ఈ ఆగస్టు 22న మీ ముందుకు తీసుకురావడానికి ఆ చిత్ర నిర్మాత నా తమ్ముడు నాగబాబు అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించింది. ఒక వీర జవాన్గా దేశ సరిహద్దుల్లో ఉన్న శత్రులతో పోరాటం కాదు, దేశం లోపల ఉన్న శత్రులతో యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుని ఈ సమాజంలో అంతర్యుద్ధం చేయడానికి తలపెట్టినటువంటి ఒక సామాజిక స్పృహ కలిగిన పౌరుడిగా మారతాడు ఈ చిత్ర హీరో స్టాలిన్. ఈ సొసైటీలో తాను చేస్తున్న మంచి వల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు తనకి కృతజ్ఞత చెప్పడం కాకుండా అలాంటి మంచి పని మరో ముగ్గురికి చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి చేసుకుంటూ వెళ్ళాలి అని ఒక చక్కటి సందేశాన్ని, మంచిని ప్రబోధించే ప్రయోగం ఇందులో చాలా గొప్పగా చెప్పబడింది. ఈ తరం ప్రేక్షకులకు వినోదమే కాదు, సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజెప్పిన చిత్రం ఈ స్టాలిన్. అలాగే ఈ చిత్రం నటించిన ఖుష్బు, త్రిష, అలాగే ఇతర సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా స్వరబ్రహ్మ మనీష్ శర్మకు, డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్కు, అలాగే కెమెరా చోటకే నాయుడుకు, నా తమ్ముడు నాగబాబుకి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ చిత్రం మీ అందరికీ ఒక మంచి చిత్రం, మంచి అనుభూతిని ఇస్తుందంటే ఎలాంటి సందేహం లేదని ముఖ్యంగా నమ్ముతూ ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.